హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. క్విక్గా బీరకాయ కూరను పాలతో ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా అయితే బీరకాయలని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకోండి. ఇలా సన్నగా ఫైన్గా చాప్ చేసుకోండి. పచ్చిమిర్చిని 3 తీసుకోండి. ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటే హై ఫ్లేమ్లో మాడిపోతాయండి. ఇలా వచ్చినప్పుడు మీరు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇలా కొద్దిగా మగ్గితే చాలండి. మీరు బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలైనా ఈ బీరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి. ఈ బీరకాయ కూరకి వాటర్ ఏమీ అవసరం లేదండి. బీరకాయలో ఉన్న వాటరు సరిపోతాయి. మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు వాటర్ అనేది చక్కగా ఊరుతుందండి. ఈ టైంలో మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ కారం, పసుపు, ఉప్పు మొత్తం కర్రీకి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలైనా ఉడికించుకుంటే ఇవి మొత్తం బీరకాయ కర్రీకి పడతాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మీరు 1/2 గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకోండి. ఒక టీ గ్లాస్ అండి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాలింతలకి పాలు పట్టడం కోసం ఎక్కువగా పెడుతూ ఉంటారు. పథ్యం చేసే వాళ్ళకు కూడా పెడతారండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి, అమృతంలాగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.